హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 77. ఈరోజు వీడియోలో విప్ ట్రాన్సిషన్ గురించి చూద్దాం. సో నేను ఇలా క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో అది ఎలా అనేది చూద్దాం. సో దానికోసం నేను టైమ్ లైన్లో ఒక 4 క్లిప్స్ని ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి వీడియో ట్రాన్సిషన్స్ పుష్ అని సెట్ చేయండి. సో ఈ ఎఫెక్ట్ని ఈ క్లిప్స్కి సెంటర్లో ప్లేస్ చేస్తున్నా. సేమ్ అలానే ఇక్కడ కూడా అండ్ ఇక్కడ కూడా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లే హెడ్ని ఈ ఎఫెక్ట్కి సెంటర్లో ప్లేస్ చేసి ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో ట్రాన్సిషన్స్లో ఇక్కడ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఫ్రేమ్స్ 20కి సెట్ చేయండి. ప్రీసెట్ వచ్చేసి మనకి పుష్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అని ఉంటాయి. సో నేను ఈ క్లిప్కి లెఫ్ట్ సెలెక్ట్ చేస్తున్నా. మనకి ఇక్కడ ఈ బార్డర్ అనేది ఇట్లా కనపడొద్దు అంటే ఫెదర్ అప్లై చేసి బార్డర్ని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, బట్ నేను ఫెదర్ అయితే అప్లై చేయట్లే. అండ్ ఏజ్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్ సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయడానికి ముందు ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉంది రైట్. బట్ నేను ఎప్పుడైతే ఇన్ అండ్ అవుట్ సెలెక్ట్ చేశానో ఇక్కడ చూడండి లైక్ కర్వుడ్ లాగా. అంటే దీనివల్ల ఏంటి అంటే ఆ ట్రాన్సిషన్ అనేది స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఏజ్లో ఇన్ అండ్ అవుట్ సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలానే ఈ క్లిప్కి కూడా అప్లై చేద్దాం. 20 ఫ్రేమ్స్ అండ్ ప్రీసెట్ వచ్చేసి దీనికి రైట్ చేద్దాం, పుష్ రైట్. ఓకే, అండ్ ఏజ్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్. నెక్స్ట్ ఈ క్లిప్కి 20 ఫ్రేమ్స్ అండ్ దీనికి పుష్ అప్ సెలెక్ట్ చేద్దాం. ఓకే, అండ్ ఏజ్ వచ్చేసి ఇన్ అండ్ అవుట్. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, బట్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉండటం కోసం నేను డైరెక్షనల్ బ్లర్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ క్లిప్ని ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి డైరెక్షనల్ బ్లర్ని ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్కి అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు మనం అప్లై చేసిన ఈ డైరెక్షనల్ బ్లర్ ఆప్షన్స్ కోసం ఇన్స్పెక్టర్లో ఎఫెక్ట్స్లో బ్లర్ స్ట్రెంత్ని మొత్తం ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ బ్లర్ యాంగిల్ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు నేను 90 ఇస్తున్నా. సో వర్టికల్గా ఆ బ్లర్ అనేది అప్లై అయింది రైట్. ఇప్పుడు 180 ఇస్తాను. సో ఇప్పుడు హారిజంటల్గా ఆ బ్లర్ అనేది అప్లై అయింది. బార్డర్ టైప్ వచ్చేసి బ్లాక్, రిప్లికేట్, రిఫ్లెక్ట్, ర్యాప్ అరౌండ్ అని ఉంటాయి. సో మీరు ఈ బార్డర్ని అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను. బ్లాక్ సెలెక్ట్ చేశాను. ఓకే, బ్లాకిష్లో మనకి ఆ బార్డర్ అనేది కనపడుతుంది అనమాట. అండ్ రిప్లికేట్, ఓకే, అండ్ రిఫ్లెక్ట్ అండ్ ర్యాప్ అరౌండ్. సో ఐ ప్రిఫర్ రిఫ్లెక్ట్. ఓకే, ఇప్పుడు ఒకసారి క్లిప్ని ప్లే చేస్తున్నా. ఓకే, అయితే త్రూ అవుట్ ద ట్రాన్సిషన్ మనకి బ్లర్ అప్లై అయింది కదా. సో నాకు అలా కాదనమాట, ఓన్లీ సెంటర్లో అంటే క్లిప్ టు క్లిప్ చేంజ్ అయ్యేటప్పుడు మాత్రమే బ్లర్ అప్లై అవ్వాలి. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్ని సెలెక్ట్ చేసి ఇన్స్పెక్టర్లో ఎఫెక్ట్స్లో కీ ఫ్రేమ్స్ని యాడ్ చేయాలి. సో మనకి సెంటర్లో బ్లర్ అప్లై అవ్వాలి. సో సెంటర్లో ప్లే హెడ్ని ప్లేస్ చేసి కీ ఫ్రేమ్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, అండ్ స్టార్టింగ్లో 0కి సెట్ చేస్తున్నా అండ్ ఎండింగ్లో కూడా 0. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. ఓకే, నెక్స్ట్ సేమ్ అలానే ఈ ట్రాన్సిషన్స్కి ఈ ట్రాన్సిషన్కి కూడా సేమ్ కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్ క్లిప్నే కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నా. పర్ఫెక్ట్. సో ఇలా క్లిప్ టు క్లిప్ చేంజ్ అయ్యేటప్పుడు మనం చాలా అడ్జస్ట్మెంట్స్ చేసి క్వాలిటీ అవుట్పుట్ను తీసుకురావచ్చు.